హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, అయితే ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళైతే కొన్ని ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్ అలాగే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలిసిందే. సో దానిలో అయితే ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, అలాగే ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి, దానిలో మనం ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, శాలరీ ఎంత, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను డిఫరెంట్ జాబ్ రోల్స్ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఎలా ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అమర్ రాజా గ్రూప్ అనమాట. అమర్ రాజా బ్యాటరీస్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది చిత్తూరులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ద మోస్ట్ పాపులర్ కంపెనీ అనమాట బ్యాటరీస్కి వచ్చేసి. సో ఇక్కడ చూసుకుంటే స్కిల్స్ ఏపీ ఎస్ఎస్డిసి అని ఉంది. ఒక సైడ్ జగన్ సార్ ఫోటో ఉంది అండ్ అలాగే మన సింబల్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే జాబ్ రోల్ వచ్చేసి అప్రెంటిస్షిప్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సిఆర్ ఫెయిలర్ పాస్ వాళ్ళు తీసుకుంటారు. ఇది వచ్చేసి 16 to 25 ఏజ్ ఉండాలి. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఏ కేటగిరీని అయినా తీసుకుంటారు. సో ఫస్ట్ 3 monthsకి వచ్చేసి శాలరీ 7,500 ఇస్తారన్నమాట. నెక్స్ట్ 9 monthsకి వచ్చేసి 9,333 రూపీస్. లాస్ట్ 12 monthsలో 9,933 రూపీస్ అయితే ఇస్తారు మనకి శాలరీ. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అదే అప్రెంటిస్షిప్లోనే ఇంటర్ చదివిన వాళ్ళకి అనమాట. ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళకి సేమ్ ఏజ్ 16 to 25 years. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి శాలరీ వచ్చేసి ఫస్ట్ 3 monthsలో 7,500, నెక్స్ట్ 9 monthsలో 9,933 రూపీస్, లాస్ట్ 12 months వచ్చేసి 10,133 రూపీస్ అనమాట. సో ఇవైతే ఇంటర్ చదివిన వాళ్ళకి, ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఈ శాలరీ తీస్తున్నారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ రోల్ వచ్చేసి అప్రెంటిస్షిప్లో ఐఐటి పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 29 years అనమాట. ఇక్కడ కూడా మనకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి శాలరీ వచ్చేసి 9,933 రూపీస్ నుంచి 10,133 రూపీస్ వరకు ఉంటుంది. సో వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇంటర్ వాళ్ళకి, అండ్ ఐఐటి వాళ్ళకి ఇలా ఉందన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళకి కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఏంటంటే డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్, విర్చువల్ ఆర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి ఎలాంటి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్కి అయితే వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అండ్ మనకి ప్రాసెస్ కూడా ఇచ్చారు, రిజిస్టర్ విత్ ఏపీఎస్ఎస్డిసి అని చెప్పని. ఈ లింక్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. లేదంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా కనుక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకే, లింక్ ద్వారా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, apsdc.in ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ అప్రెంటిస్షిప్ అయితే డిఎస్డిఓస్ నుంచి ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏవైతే ఉందో ఓజేటీ అంటారు దాన్ని, ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట. సో ఈ ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి అమర్ రాజా గ్రూప్లో ఏంటంటే మనకి జాబ్ అయితే ప్లేస్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు. సో ఈ 4 steps అయితే మీరు ప్రాసెస్ చేయాలన్నమాట మనకి జాబ్ రావడానికి. సో అసలు ఫీచర్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ చూసుకుంటే మనకి అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 24 months ఉంటుంది. అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ మన క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. సో 24 months అంటే నథింగ్ బట్ 2 years అనమాట. సో 2 years కంప్లీట్ అయిపోయినాక మనకి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మనకి తీసుకుంటారు. నెక్స్ట్ ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి అమర్ రాజా గ్రూప్ చిత్తూరు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ అమర్ రాజా. సో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనకి ఆన్ జాబ్ ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే అమర్ రాజా గ్రూప్ కూడా మనకు తీసుకెళ్తారు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి అమర్ రాజా గ్రూప్ చిత్తూరు అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకుంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై కంపెనీ విత్ సబ్సిడైజ్డ్ అమౌంట్. మనకు కావాల్సిన సబ్సిడీ అమౌంట్ ఇస్తారు, అలాగే మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి మనకి 18/6/2021. సో మనకు ఆన్ ఆర్ బిఫోర్ 18th లోపు అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి అమర్ రాజా గ్రూప్స్కి, మనకి ఎలిజిబిలిటీ ఉండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు 23/6/2021 అని చెప్పేసి. సో అదైతే ఇంటర్వ్యూ డేట్ అనమాట. అలాగే కింద రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. మీకు ఏమన్నా డీటెయిల్స్ కాంటాక్ట్స్ కావాలంటే అబ్దుల్ అని చెప్పేసి మనకి ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్ నుంచి అయితే మనం కాంటాక్ట్ అవ్వచ్చు. రిపోర్ట్ టైం వచ్చేసి 10 AM అయితే మనకి ఇచ్చారన్నమాట ఇంటర్వ్యూ రిపోర్ట్ టైం.
టైం. సో ఇదైతే ఏపీఎస్డిసి నుంచి మనకి అమర్ రాజా గ్రూప్స్ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ జాబ్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ గురించి. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అట్ ఒంగోల్ ప్రకాశం డిస్టిక్. సో ఒంగోల్ ప్రకాశం డిస్టిక్ నుంచి డేట్ వచ్చేసి 15/6/2021 at 10 AM. సో వెన్యూ వచ్చేసి హెచ్ఆర్ బ్లాక్ 4th floor కిమ్స్ హాస్పిటల్ ఒంగోల్ ప్రకాశం డిస్టిక్. మీరు అక్కడికి వెళ్ళినా సరే ఆ డ్రైవ్ కండక్ట్ అవుతుంది. సో మీరు అక్కడ కూడా మన ఈ జాబ్ రోల్స్ గురించి అయితే మీరు హైరింగ్ చేసుకోవచ్చు. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ అనమాట. రోల్ వచ్చేసి నర్సింగ్ స్టాఫ్. దీనికి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years వరకు, ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు అయితే తీసుకోవచ్చు. దట్ మీన్స్ 0 to 5 years వాళ్ళకైతే ఈ జాబ్ ఎలిజిబిలిటీ ఉంది. సో మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు. వీటి పోస్టులు అన్నింటికి మెయిల్ అండ్ ఫీమేల్ పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 19 to 35. శాలరీ వచ్చేసి 9,000 to 20,000 per month. టోటల్ వేకెన్సీ వచ్చేసి 40 ఉన్నాయి. సో అదర్ బెనిఫిట్స్ గురించి అయితే మనం లాస్ట్లో తెలుసుకుందాం, అన్నింటికి ఒకటే కాబట్టి. నెక్స్ట్ పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్ టు 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్. ఏజ్ వచ్చేసి 20 to 35 years అనమాట. సో ఇక్కడ ఏంటంటే 9,000 to 15,000 per month అయితే ఇస్తారు. వేకెన్సీస్ అయితే 5 vacancies ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే హౌస్ కీపింగ్ స్టాఫ్. దీనికైతే ఎడ్యుకేషన్ ఏం రిక్వైర్మెంట్ లేదు. టు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్స్ టు 5 years వాళ్ళకి అయితే ఉంటుంది. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబిలిటీ ఉంది. 20 to 45 years వాళ్ళకైతే హౌస్ కీపింగ్ స్టాఫ్ అయితే పర్మిషన్ ఇస్తారన్నమాట. సో 8,500 to 12,000 per month అయితే శాలరీ ఇస్తున్నారు. వేకెన్సీ వచ్చేసి 20 vacancies అనమాట. నెక్స్ట్ ఓటీటీ టెక్నీషియన్, డిప్లొమా డయాలిసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. సో వీటిలన్నిటికి కలిపి అయితే ఇప్పుడు చూద్దాము. ఇదేంటంటే ఫ్రెషర్స్ టు 5 years వరకు అయితే మనకి ఎలిజిబిలిటీ ఉంది. మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయానికి వస్తే మనకి 19 to 35 years వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ వచ్చేసి 9,000 to 25,000 అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి 20 vacancies అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఈఎస్, ఈపీఎఫ్, రెగ్యులర్ ఇంక్రిమెంట్స్, పేమెంట్స్, కెరియర్ డెవలప్మెంట్, ట్రైనింగ్, హాస్టల్ ఫెసిలిటీ ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ మెనీ మోర్ బెనిఫిట్స్ అని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసేపటికి మనకి కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ మనకి జాబ్ లొకేషన్. రిజిస్ట్రేషన్ ఎట్ అని వచ్చేసి www.apsdc.in అని ఇచ్చారు. ఫర్ మోర్ డీటెయిల్స్ రమేష్ అండ్ గోపి అని చెప్పేసి మనకి 2 numbers అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్ఎల్స్ మనం అక్కడ ఏదైతే మనకి వెన్యూ ఇచ్చారో అక్కడికి వెళ్ళి కూడా మనం ఈ జాబ్ రోల్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ప్రజెంట్ అయితే డాక్టర్స్ అండ్ నర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అలాగే వాళ్ళకి శాలరీస్ కూడా బాగానే ఇస్తున్నారు. సో ఇది సెకండ్ జాబ్ రోల్ అనమాట. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఇది ప్రసాద్ ఆర్గనైజ్ల ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీనిలో 3 జాబ్ రోల్స్ ఉన్నాయి. హెల్పర్, ఈ వేకెన్సీ వచ్చేసి 10 vacancies ఉన్నాయి. ఎస్ఎస్సీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్కి ఈ రోల్ సరిపోతుంది. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసేపటికి 12,000 per month అనమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్, 3 జాబ్లు కూడా ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఏజ్ వచ్చేసి 19 to 25 years. సో 19 నుంచి 25 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్. వీళ్ళకి వచ్చేసి 4 vacancies ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చదివి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి వచ్చేసి 15,000 per month ఇస్తున్నారు. మెయిల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే 19 to 25 years అయితే సరిపోతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ అయితే 6 posts ఉన్నాయి. దీనిలో డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. సో డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీటెక్ చేసినా సరే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి 15,000 per month. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి 19 to 25 years అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి ఏపీఐఐసి గ్రోత్ సెంటర్ ఒంగోలు. ఇది కూడా ఒంగోలు నుంచి వచ్చింది. ఇక్కడైతే విద్యాసాగర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14 June 2021. సో ఆన్ ఆర్ బిఫోర్ 14 June అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ జాబ్ కోసం అయితే. సో ఇది జాబ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జేబిఎం గ్రూప్ అనమాట. సో ఈ జేబిఎం గ్రూప్లో ఏంటో చూద్దాం ఒకసారి.
ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఒకసారి చూసుకుంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అనమాట ఓజీటీ అంటే. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రొడక్షన్ అనమాట. సో ఒక 3 జాబ్ రోల్స్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ జాబ్ ప్రొడక్షన్లో దీనిలో ఏంటంటే డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అనమాట. సో 18 to 24 years అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్కి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, మేల్ అండ్ ఫీమేల్కి ఎలిజిబిలిటీ ఉంది. సో టోటల్ మొత్తం అందరికి కూడా ఈ 4 జాబ్ రోల్స్ కూడా 18 to 24 years ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ అయితే ఉండాలి. పాస్డ్ అవుట్స్ వచ్చేసి 2019 to 2020, 21 ఈ 3 పాస్డ్ అవుట్స్, 3 years పాస్డ్ అవుట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో స్టైపెండ్ వచ్చేసి 13,400 per month ఇస్తారు. ఇంటేక్ వచ్చేసి మనకి అంటే వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ సేమ్ ఓజేటీ ప్రొడక్షనే. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కదా, ఇప్పుడు ఐటీఐ అనమాట. సో దీనిలో ఏంటంటే ఫిట్టర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, టూల్ అండ్ డై ఈ వర్క్స్ అయితే చేస్తూ ఉండాలి, వాళ్ళు చేయాలి. సో ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా సేమ్ 18 to 24 years. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ ఏంటంటే ఎనీ ప్రీవియస్ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్, దట్ మీన్స్ 2021 పాస్డ్ అవుట్స్ కాకుండా ప్రీవియస్ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అందరినీ తీసుకుంటారు. సో వీళ్ళ సాలరీ వచ్చేసి 10,700 per month. వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ ఓజేటీ ప్రొడక్షన్లోనే షార్ట్ స్కిల్ ట్రైనింగ్ మెకానికల్ ట్రేడ్స్లో ఉన్న వాళ్ళకి ఏజ్ వచ్చేసి 18 to 24 years ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ పాస్డ్ అవుట్స్ని తీసుకుంటారు. సాలరీ వచ్చేసి 10,200 per month అనమాట. వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయి. క్లాస్ రూమ్ ప్లస్ ఆన్ జాబ్ ట్రైనింగ్లో వచ్చేసి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 18 to 24 years ఉంటే సరిపోతుంది, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎనీ ప్రీవియస్ ఇయర్ పాస్డ్ అవుట్స్ని వీళ్ళు తీసుకుంటున్నారు. సో శాలరీ వచ్చేసి 9,700 per month. అండ్ ఇంటేక్ అంటే వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుంటే మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుతుంది డైరెక్ట్గా, అంటే స్కిల్ టెస్ట్లు ఏం లేవు, డైరెక్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దీనికి కూడా వర్క్ లొకేషన్ వచ్చేసి తమిళనాడు అనమాట ఈ వర్క్ లొకేషన్. సో ఎవరైతే తమిళనాడులో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జేబిఎం గ్రూప్ అని చెప్పేసి ఉంది, ఎంఎం నగర్, ఒర్గడం, హోసూర్, చెన్నై, తమిళనాడు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ప్రొసీజర్ చూసుకుంటే మనం ఇక్కడ కూడా ఏపీఎస్డిసిలో రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళైతే ఓజేటీ దట్ మీన్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి జరుగుతుంది, దానిలో అప్రెంటిస్షిప్గా ఇస్తారు. సో అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్ రోల్కి అయితే మనకు సెలెక్ట్ అవుతారు అనమాట. దీనిలో ఫీచర్స్ ఏంటంటే అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 1 year జరుగుతుంది ఐటీ అండ్ డిప్లొమా వాళ్ళకి. అలాగే 1 or 2 years జరుగుతుంది ఎవరికంటే ఐటీఐ డిప్లొమా కాకుండా మిగతా బ్రాంచెస్ ఆర్ మిగతా క్వాలిఫికేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి. ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి మనం ఇంత అడ్రస్ చెప్పాం కదా, తమిళనాడులో అనమాట అది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ పిక్స్ పెడతాను, ఒకసారి చూడండి. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేసప్పటికి ఎవరైతే మనకి మనకి ఓజేటీలో అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికైతే ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. అలాగే ఫార్ బెటర్ తర్వాత కూడా మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు హైలైట్ చేసి చూపించారు, ఫ్రీ క్యాంటీన్ ఫెసిలిటీ డ్యూరింగ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇన్ ద ప్లాన్స్ అండ్ అసిస్టెన్స్ ఇన్ గెటింగ్ పెయిడ్ అకామిడేషన్. సో పెయిడ్ అకామిడేషన్ తీసుకుంటాకి మనకి అసిస్టెన్స్ ఉంది, అలాగే మనం ఫ్రీ క్యాంటీన్ కూడా ఇస్తారన్నమాట ఎవరైతే ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ. సో రిజిస్ట్రేషన్ ఎండింగ్ వచ్చేసి 26/6/2021. సో ఈ నెల 26 లోపే మనం 26 లోపే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి ఎం గణేష్ అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే absdc.in ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్ అని చెప్పి అయితే లింక్ ఇచ్చారు. సో ఇది జాబ్ గురించి అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఏపీఎస్డిసి నుంచి వచ్చిన ఒక 5 jobs గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డీటెయిల్గా. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఏపీఎస్డిసి నుంచి అయితే మనకి ఇంకా మంచి మంచి ప్లేస్మెంట్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడల్లా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానమాట. ఇవే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఏదైనా ప్రైవేట్ జాబ్స్ ఆర్ మనీ ఎర్నింగ్ యాప్స్ ఏమైనా ఉన్నా సరే నేను పోస్ట్ చేస్తాను. సో మీరు వీడియోస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మనకి ఏదైనా డీటెయిల్గా కావాలన్నా సరే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.